ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయమే స్ఫూర్తిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వినూత్న పథకాన్ని ప్రారంభించారు. 4 రూపాయలకే రాజన్న క్యాంటీన్ పేరుతో మొబైల్ పలహారాల శాలను ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్లు పెడతామని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీని విస్మరించారని, వారికి కనువిప్పు కలిగించేందుకే ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని కనీసం రాజధాని ప్రాంతంలోనైనా అన్నా క్యాంటీన్ల హామీని నిలబెట్టుకోవాలని హితవు పలికారు. లేదంటే కష్టమైనా సరే వైఎస్ఆర్ స్ఫూర్తి, వైఎస్ జగన్ అండదండలతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో తామే నిర్వహిస్తామని ఆర్కే చెప్పారు. జై జై జగన్ అన్నసరిగా రాట్లేదా జై జగన్ జై జై జగన్ బా బా ఐ బండి తీసుకుంటావా ఆ రోడ్ హాయ్ ఓకేనా ఓకే వాటర్ పెద్ద ఏమంటే పేదలకి అది రూపాయలు కావాలి. ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లలో భోజనం ఇస్తామని చెప్పి మాట తప్పిన చంద్రబాబుకు కనువిప్పు కలిగించేందుకే రాజన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన 5 రూపాయలకే భోజనం, రూపాయికే ఇడ్లీల హామీలను అమలు చేయకపోతే కష్టమైనా సరే వైఎస్ఆర్ స్ఫూర్తి, వైఎస్ జగన్ అండదండలతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో తామే నిర్వహిస్తామని అన్నారు. రాజన్న క్యాంటీన్ల ప్రారంభంపై మా కరెస్పాండెంట్ అశోక్ మరింత సమాచారం అందిస్తారు. ఇప్పుడు ఆకలితో ఉండకూడదు, పేదవాడి ముఖం మీద చిరునవ్వు నింపాలి పాలకులు అని చెప్పే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉన్నారు. ఈరోజు రాజన్న క్యాంటీన్ పేరుతో 4 రూపాయలకే భోజనం ఏర్పాటు చేసే క్యాంటీన్ కూడా ప్రారంభించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఖచ్చితంగా ఊరూరికి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని, పూర్తిగా వాటిని విస్మరించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే రామకృష్ణారెడ్డి 4 రూపాయలకే భోజనం క్యాంటీన్ ఏర్పాటు చేశారు. మనతో రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఏంటి ఈ కాన్సెప్ట్, ఏంటి, ఎట్లా వచ్చింది మీకు ఈ ఆలోచన? దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అనుక్షణం ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, పేదవారు ఎవరూ కూడా ఆకలితో ఉండకూడదు, పేదవాడు గొప్పవాడు కావాలి, రైతు రాజు కావాలి అని చెప్పేసి 2004 మే 14వ తారీఖున, అంటే ఇదే రోజున ఈ రాష్ట్రం యొక్క దిశ మారుస్తూ ముఖ్యమంత్రిగా సంతకం చేయడం జరిగింది. ఆ రోజున ఆ స్ఫూర్తితోటే ఈ రోజున మేము ఈ క్యాంటీన్, రాజన్న క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మరి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 600 పైచిలకు వాగ్దానాలు చేయడం, అందులో ఒక వాగ్దానం ఊరూరా, గ్రామాన, పట్టణంలో కూడా మేము అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసి రూపాయికి ఇడ్లీ, అదేవిధంగా 5 రూపాయలకి మేము భోజనం పెడతామని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దోపిడీకి, అన్యాయానికి, అక్రమాలకి, నిర్లక్ష్యానికి ప్రజల్ని గురి చేయడం అనేది మనందరం కూడా చూసాం. కనీసం ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఈ అన్నం పెడదాం పేదవాడికి, ఒక ముద్ద మనం ఈ రోజున వాడికి అందిద్దాం అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజున ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నాడు అని అంటే ఎంతో బాధాకరమైన విషయం. మేము చూసాం. 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు. నీ పరిపాలనలో మరి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, ఈ రోజున మంత్రులు చెబుతా ఉన్నారు, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని చేస్తామని చెప్పేసి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూలీలు అయిపోయారు, కూలీలు వలసదారులుగా ఈ రోజున వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ కాలు పెట్టకపోయే ముందు ఇది బంగారు పంటలతో సస్యశ్యామలంగా ఉండి ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి నివసిస్తున్నటువంటి సమయం. మరి ఈ రోజున ఇలాంటి దుస్థితికి కారణమైన ఈ రోజునైనా సరే నువ్వు చెప్పినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఈ రూపాయికి ఇడ్లీ ఉదయం పూట, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం అందిస్తాడేమో 5 రూపాయలకి అని చెప్పేసి ఎదురు చూసాం. 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అన్ని హామీలతో పాటు దీన్ని కూడా తొంగలోకి దొక్కాడు. కనీసం
ఇప్పుడైనా సరే మేము రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటి జగనన్న అండదండలతోటి ఈ రాజన్న క్యాంటీన్ బిగిన్ చేసుకొని కేవలం 4 రూపాయలకే సంపూర్ణ పౌష్టికాహారం కోడిగుడ్డుతో సహా మేము అందించాలని చెప్పేసి ముందుకు వచ్చి మంగళగిరి మున్సిపాలిటీలో ఈ రోజున మేము ప్రతిరోజు 300 నుంచి 500 మందికి కేవలం 4 రూపాయలకే భోజనం అందిద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. మధ్యాహ్నం భోజనమేనా లేకపోతే మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటుంది? అంటే మేము ఒకటే కోరుకుంటా ఉన్నానండి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు మరి కనీసం మంగళగిరి నియోజకవర్గంలో అయినా సరే రాజధానిలో ఈ అన్నా క్యాంటీన్ని మా రాజన్న క్యాంటీన్ చూసిన తర్వాత అయినా సరే కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని తాడేపల్లి అన్యాయంగా అక్రమంగా నువ్వు నివసిస్తూ ఉన్నావు, ఆ తాడేపల్లిలో అయినా సరే తెరువు, దుగ్గిరాల మండలంలోని అక్కడైనా సరే నువ్వు ఈ క్యాంటీన్ని తెరువు. ఒకటే చెప్తా ఉన్నావు ముఖ్యమంత్రి గారికి, ఇంకో 2-3 నెలలు మేము సమయం వేచి చూస్తాము. నువ్వు ఈ వాగ్దానాన్ని మీరు అన్నం పెట్టినా సరే, మీరు పేదవారికి సహాయపడినా సరే, నేను మాత్రము పేదవాడిని పట్టించుకోను, వాడు ఆకలితో చచ్చిపోయినా నాకు ఇష్టమే అని చెప్పేసి కనుక అనేటట్టయితే ఖచ్చితంగా 3-4 నెలల సమయంలో ఉదయం పూట 1 రూపాయికే 4 ఇడ్లీ, అదేవిధంగా ప్రతిరోజు మధ్యాహ్నం ఎలా అయితే మంగళగిరి మా పట్టణంలో చేస్తా ఉన్నామో మా నియోజకవర్గంలోని తాడేపల్లి మున్సిపాలిటీ అదేవిధంగా దుగ్గిరాల మండల హెడ్ క్వార్టర్లో కూడా నీకు బుద్ధి వచ్చే విధంగా పేదవాడికి అండగా నిలబడాలనే జగనన్న ఆకాంక్షతోటి మేము పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. రాజన్న మెనూ ఎట్లా ఉంది? రాజన్న క్యాంటీన్ అంటే ఏమేమి పెట్టిపోతున్నారు, ఏమేమి పెడుతున్నారు? ఈ రోజున మేము కూర అన్నం అంటే సాంబార్ అన్నం కానివ్వండి, పప్పు అన్నం కానివ్వండి 200 గ్రాముల పైచీలకు క్వాంటిటీ పెడతా ఉన్నాము. అదేవిధంగా పెరుగు అన్నం పెడతా ఉన్నాము. దాంతోపాటు వారంలో 4 రోజులు ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ని ఇవ్వటము, మిగతా 3 రోజులు కూడా ఒక అరటిపండును అందిద్దామని అనుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి అని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి, లేకపోని పక్షంలో మేమే ఇట్లాంటి క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం, దాంతోపాటుగా ఉదయం టిఫిన్కి సంబంధించిన క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేస్తామని ఆర్కే చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సాయితో అశోక్, సాక్షి టీవీ, మంగళగిరి.